రథాలునే కోరలేదు, గుర్రాలునే కోరలేదు, రథములునే కోరలేదు, గుర్రాలునే కోరలేదు, రథాలునే కోరలేదు, గుర్రాలునే కోరలేదు, రథములునే కోరలేదు, గుర్రాలునే కోరలేదు. కోరితిని కోరితిని నీ పాద సన్నిధి కోరితిని, కోరితిని కోరితిని నీ పాద సన్నిధి కోరితిని.
యాకోబు బావి దగ్గర, సుకారా బావి దగ్గర ఎండవేళ యేసు ఒక బాటసారిగా వచ్చి అక్కడ ఉండి ఆమె నీళ్లు చేదుకుంటాకొస్తే, అమ్మ దాహానికి ఇమ్మండి. ఆవిడంటది, వినండి, యూదులైన మీరు సమరయులమైన మాతో సాంగత్యం చేయరు, మేము ఇచ్చిన నీళ్ళు తాగరు కదా అంది. అమ్మా అని చెప్పి ఒక్క కాలం వస్తుంది, తర్వాత చెప్పాడు ఈ మాట, నువ్వు ప్రవక్తం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అంటాడు. కనుక ఆయన ప్రవక్తని, సత్యాన్ని గ్రహించింది సమరయ స్త్రీ. క్రీస్తు వస్తాడని ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరికే వెళ్ళి దాహానికి ఇమ్మన్నాడు. నిజంగా ఆమె అంది, మేము ఇచ్చిన నీళ్ళు మీరు తాగరు. వెంటనే పోసేయలేదు, చాదడు చేది. మీరు యూదులు, మేము సమరయులు అని తగ్గించుకుందే. పోసినంత మాత్రంలో తన హృదయం తగ్గించుకుంది. నిజంగా తగ్గించుకున్న వారు ధన్యులట. తాము తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు. ఆ కుమార్తె తగ్గించుకుంది. అయినా యేసు అన్నాడు, నీవు దేవుని వరమున్న దాహమునికి ఇమ్మని నిన్ను అడిగింది ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన్ని అడుగుదు అన్నాడు. అమ్మ నేనే నీకు దాహం తీరుస్తాను, దేవుని వరాలు ఉన్నాయి నాకు, నేను దైవపుత్రుణ్ణి, నేను దేవుడు నన్ను ఇలా మరియ గర్భమందు పుట్టించాడు, నా గురించి ప్రవక్తలు ప్రవచనాలు ఉన్నాయి, ఇవన్నీ ఆవిడికి చెప్పలే బోధ. కానీ దేవుని వరమును దాహమునికి మని కోరుతున్నాడు ఈనాడు నిన్ను నన్ను. దేవుని వరాలు మనలో ఉంటే, ఆత్మవరాలు, ఆయన అడిగి తెలుసుకునే తలంపులు మనకుంటే, యెషయాతో చెప్తాడు 55:9, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఆయన తలంపులు తెలుసుకోవాలంటే పౌలు గారు అంటాడు, ఆత్మ యొక్క మనస్సు ఎవరికి తెలుస్తుంది? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ విషయమైన సంగతులు అంగీకరింపడట. నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావా? ప్రకృతి అంటే కాలమానం, వర్షాకాలం కాదు. కానీ ప్రకృతి విపత్తుకు గురై రెండు అదులు అప్పుడే అక్కడ బంగాళాఖాతం, ఇక్కడ హిందూ మహాసముద్రం రెండు కూడా అల్పపీడనానికి గురై అనుకూలం కాని సమయంలో వర్షాలు. కొందరికి మంచిదే, విత్తనాలు చల్లుకుంటాడు, కొన్ని ప్రాంతాల్లో మెరక ప్రాంతాలు. అందుకే యోబు 37:11 దేవుడేనంట మేఘాల్ని మెరుపులను కలుగజేసేవాడు, దట్టమైన మేఘాన్ని జలముతో నింపి నరుల నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపులు మేఘాల్ని వ్యాపింపచేసి సంచారము చేయించి ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చాలంట. పడాలా వెళ్ళు కురవమని చెప్పాడు మేఘాలకి. ఎందుకంటే ఈ ఆలయ ప్రతిష్ట రోజు ఇది. మేమెక్కడో ఊరు మొదట్లో పెట్టుకున్నాం. ఈ ఆలయం దేవుడు చూపించి, కట్టకముందే చూపించి, దీని గుమ్మాలు కాదు కదా, ఒక కిటికీ పెట్టకుండా పునాది వేయకముందే చూపించాడు. 84వ సంవత్సరంలో కాదు, 78వ సంవత్సరంలో చూపిస్తే మా అమ్మగారు అంది, మీ ఆయన ఏమన్నా పాస్టరా? నువ్వు పాస్టర్ అమ్మవా? నువ్వు మందిరం కట్టడం ఏంటి? 3 కోట్లు పోరాడు తెచ్చిన 10 అడుగులు 10 అడుగులు 20 అడుగులు మొక్క మళ్ళీ ఆలయం అంటున్నావా? ఊరికే కట్టుకోవాలా? ఎందుకు కట్టుకుంటావు? ఎవరు వస్తారు? కానీ దేవుడు మృతులనే బ్రతికించి
తన మహిమనే కనపరిచి నన్ను ఆకట్టుకున్నాడు ఆయన. దేవుని స్తోత్ర. మనుషుల్ని తన ప్రజలుగా చేసుకునే దేవుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపానికి వచ్చే జీతం మరణం. 2 సంవత్సరాల వయసులో చావలసిన నన్ను బ్రతికించాడు. 11 సంవత్సరాల వయసులో పొద్దుట 7 గంటలకు పడిందాన్ని సాయంకాలం 7 గంటల వరకు చూపు మాట లేక కోమాలోకి వెళ్ళిపోయి, పళ్ళు బీసుకుపోయి, కళ్ళు మూసుకుపోయి, ఎంతోమంది డాక్టర్లు ఈ ఎక్కుళ్ళు తగ్గేళ్ళకు చనిపోద్దని, దిక్కు మాత్రమే ఉందని, ఎందరో ఒక్కగానొక్క కుమార్తె కామశెట్టి పాపమ్మకి పాపం ఆ ఒక్క కుమార్తె కూడా చనిపోతే ఆవిడకి దిక్కెవరు? ఎందుకంట అలా చేస్తున్నాడు? ఏదో దేవుణ్ణి నమ్మింది, కొత్త దేవుణ్ణి. ఆ దేవుడికి కనికరం లేదా? భర్త పోయాక బిడ్డని ఎట్టుకు బతుకుతుంది కానూరులో, అమ్మగారి ఇంటికి వచ్చేసింది పడాల నుంచి. దేవుడికి కూడా కనికరం ఉండాలి కదా అని చెప్పుకుంటున్నారట. దేవుని స్తోత్ర. కనికరము గల దేవుడే వారందరినీ చూసి నన్ను బ్రతికించారు. నేడు వాళ్ళు రఘునాథం హాస్పిటల్కి తీసుకెళ్ళేలోకి ఈ అమ్మాయికి ఏమీ లేదన్నారు. అద్భుతం. అంటే మధ్యలో మా అమ్మగారు ప్రార్థన చేసి రిక్షాకి గాలి ఎదురైందంట నైట్ రావటంలో. నిజంగా ఆ గాలికి రిక్షా తొక్కలేక పైనున్న టాపు తీస్తున్నాడట. చంద్ర నక్షత్రాలు మా అమ్మగారికి కనబడినాయి. వెంటనే సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడని బీరా కాంతమ్మ సేవకురాలు, లూథరన్ చర్చ్, ఇంటింటా సువార్తికురాలు. ఆవిడ చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట చంద్ర నక్షత్రాలను చూడగానే. ఈ ఒక్కగానొక్క కుమార్తె కొరకు దేవుణ్ణి నమ్మితే ఈమె సంతానము ఆకాశ నక్షత్రాల్లాగా లేక సముద్రము అందరి ఇసుక రేణువులుగా ఉంటుంది నమ్మమని చెప్పిందంటే సువార్తికురాలు. అన్ని దేవుళ్ళు అయిపోయి ఈ దేవుడు దిగడ్డాడేది మాకు అక్కర్లేదు. అది పుట్టటమే మాకు దరిద్రం. అది పుట్టాక తండ్రి పోయాడు, తర్వాత మా తండ్రి కూడా పోయాడు. అది దిక్కుమాలది, నేను దిక్కుమా. అది చచ్చిపోతే మేము కూడా చావచ్చు అని కోరిందంట మా అమ్మగారు. వాళ్ళ అమ్మ ఆవిడ రాత్రి మగళ్ళు దేవుడు అని ఏడుతువే, నా దేవుడు అని ఏడ్చేవారు వెనక భర్త పోతే. కానీ దేవుడు కనికరము గల దేవుడు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను 103వ కీర్తనలో 17వ వచనంలో ఉంది, ఆయన నిబంధన గైకొనుచు ఆయన నామములోనికి బాప్తిసం పొందటమే నిబంధన. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అదే సువార్త. నమ్మిన వారి ద్వారా సూచక్రియలు కనబడతాయి. నా నామము నా రోగులను స్వస్థపడతారు, చనిపోయిన వారిని లేపుతారు, కుష్టి రోగులను శుద్ధులుగా చేస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు. అధికారం ఇచ్చాడు. 12 మంది శిష్యులలో 11 మంది అదే ఉద్యోగం చేశారు. ఈ బాడీ నిర్మించిన దేవుడు, నరుని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదిన దేవుడు, ఆయన ఊపిరి ఊదాడు. అదే మన జీవాత్మ. మట్టి ముద్దకు మహాదౌశ్వర్యం కలుగజేశాడు. ఈ ఎముకలు, ఈ కీళ్ళు, ఈ నరాలు, ఈ మాంసం, ఈ గుండె, ఈ ఊపిరితిత్తులు, అండాశయం, కిడ్నీ, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, సర్వ శరీరం, ఈ కాళ్ళు, చేతులు, కన్ను, ఇక ఏం చెప్పగలను, ముక్కు వాసన చూడటానికి. కూర కానీ చలికి వాసన వచ్చిందా చక్కగా తెలిసిపోతుంది. చెవులు వినటానికి ఇన్ని ఇచ్చింది దేవుడు. దేవుడికున్న జ్ఞానం మనకి ఇవ్వాలని దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్ర.
దేవుడు సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానము లేని వారలారా, ఎంతకాలం జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. బుద్ధిహీనులారా, ఎంతకాలం బుద్ధిహీనులుగా ఉండకూడదు. ఈ తాగుబోతులు, ఈ తిండిపోతులు, ఈ తిట్టిపోతులు, ఈ నిద్రపోతులు చురుకుగా ఉండాలంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి. దేవుని ఆత్మతో ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. ఓ సంస్థ కింద కాదు, ఒక దేశం కింద లేం. పుట్టించిన దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాం. నిజంగా 4 ఆడపిల్లలు పుట్టే వరకు నా ఇష్టం. పొట్టల్లో పాలోసం, అట్టల దద్దులు తెరిచాను. నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు అని చెప్పాను. 4 ఆడపిల్లలు. నిజంగా మా ఆయన గారి గోల ఎంత అంతగా, మా పాత లోగిలంతా బద్దలు కొట్టి, గుమ్మాలు తీసి గుమ్మాలు పెట్టి, కిటికీలు తీసి కిటికీలు పెట్టి, ఎత్తుగోడలు కట్టించి చల్ల పనవటి వైపు ఇవన్నీ చేశాడు. మళ్ళీ 4వది కూడా కూతురే పుట్టింది. నేను అప్పుడు అనుకున్నాను అన్నీ పుట్టింది. నిజంగా 11వ సంవత్సరంలో బ్రతికింది నాకు తెలుసు. నేను ఇటుకలు చేస్తున్నాను. సైన్స్ మేస్టర్ చెప్పాను, మట్టితో ఇటుకలు చేస్తాడు, కాల్స్తే పండిటుకలు అవుతాయి అని. నేను మా ఇంటి దగ్గరే పచ్చి ఇటుకలు ఉంటే అవి ముద్ద చేసి ఇటుకలు చేస్తున్నాను. 30 ఇటుకలు చేసేలకు మాట లేకుండా మట్టిలో పడిపోయాను. అక్కడే చచ్చిపోయానని తిరగదీసి తీసుకొచ్చి గుమ్మ ముందు పడేస్తాను. గుమ్మ ముందు పడేస్తే అందరూ శోకాలు ఎడుతుంటే, ఇరుగు పొరుగు చెప్పుకుంటుంటే, మళ్ళీ మా యొక్క పెద్ద పట్టి మంచం సక్కి మీద వేశారు. నేల మీద గడ్డి ఎవరో ఏమీ చేయరు. మా మేనమావ ఎక్కడో ఉన్నాడు, మా చిన్న మావయ్య. ఆయనకి ఇచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేశాడు. ఆయన నిజంగా నుంచోమన్న చోట నేను నుంచోవాలి. నిజంగా భర్తకు పుట్టే రోషం రౌద్రం కలిగిందట. మరెవరో నీకు 10 ఎకరాలు రాసిస్తాము, ఆవుని కొట్టద్దని నీకేంటి సంబంధం, నా భార్య, నా ఇష్టం అంటారు. కనుక మమ్మల్ని రక్షించేవాడు ఎవరూ లేరు, కానీ ఆయన కోపం నుండి దేవుడే రక్షించాడు. అందుకే ఎన్నెన్ని కష్టములు ఉన్నా కన్న తండ్రి, నాకు తండ్రి లేడు, నా చిన్నప్పుడే చనిపోయాడు. నేను చావాలని నా తల్లి కోరింది, కానీ నా దేవుడు నేను బ్రతకాలని, ఆయన రాజ్య సువార్త బలముగా ప్రకటించాలని, భయపడక ప్రకటించాలని ఉన్నత పర్వతం మీదకి ఎక్కించాడు. శిఖరము గల పర్వతం మీదకి. దాని శిఖరం పరిశుద్ధ బైబిల్ అంతే ఎడలిపే ఉంది. నాకైతే ఎవరేమనుకున్నా పర్వాలా, నా మోకాళ్ళు ఊనగలిగినంతే ఉంది. ప్రభువుతో సహవాసం. ఆ కొండ మీద ఒక్క నూనె చుక్క కింద పైన పోస్తే అడుక్కొస్తుంది. అంత నున్నటి కొండ, శిఖరము గల పర్వతం. దావీదు ఎక్కడ చూశాడో, ఏ పర్వతం మీద ఉన్నాడో నాకు తెలీదు. అలాంటి కొండలు నేను ఎప్పుడు ఎక్కలేదు. నేను వైజాగ్ వెళ్ళినా వాడల రేవు చూడలేదు. హైదరాబాద్ అంతా తిరిగినా నెహ్రూ సాలార్స్ మ్యూజియం ఉన్నాయి అన్నారు. ఏమీ చూడాలని ఆశ లేదు. నేను చూసిందే దేవుణ్ణి. నిన్ను ప్రేమించి నీ ఇంట ఉండాలని వచ్చానన్నాడు. ఆయనే. ఇంకా అంతేకాదు, దేవుని మందస్సు ఈ సంధిలోకి వచ్చింది. ఆ మందస్సు ఉన్న స్థలంలోనే మహిమగల ఆయన హస్తము తోడుగా ఇచ్చి మందిరాన్ని నిర్మించాడు. నిర్మించిన మందిరం నాకు చూపించాడు. మా అమ్మగారికి, మా ఆయనగారికి కూడా చెప్పాను, పగటి కళ్ళకు అనకన్నారు. కానీ జనం ఎక్కువయ్యే కొద్ది కట్టవలసి వచ్చింది. ఈ స్థలం ఇరుకుగా ఉంది, ఇంకా మాకు సరిపోవట్లేదు అనేవాళ్ళు జనాలు వస్తారని చెప్పాడు. కొట్టి గదిలో ప్రారంభించిన ప్రార్థన ఈనాడు ఒక మందిరం 74లో 94లో తర్వాత ఎగస్టా ఇక్కడ మళ్ళా 3వదిగా అక్కడ ప్రతిష్ఠిత మందిరాలు.
మన కొరకు ప్రభు అయిన యేసు రక్తాన్ని ప్రతిష్ఠించి భూమి మీద విజ్ఞాపన చేసి కరోనా పురుగును చంపి బ్రతికించినందుకు కృతజ్ఞతగా మరొకటి పెంచాం, ప్రభువును స్తుతించటానికి. ఇంటి దగ్గర పిల్లలు ఉంటే వెళ్ళిపోవాలనుకుంటారు. పిల్లల తల్లులు కూడా వెళ్ళి అక్కడ పడుకోవచ్చు. పిల్లలకు పాలు ఇచ్చుకుంటూ కూడా దేవుని వాక్యం వినొచ్చు. కుంటివారు, గురుడ్డివారు, అంగహీనులు అందరినీ బాగు చేసే సహస్ర కార్యాలు చేయగలిగిన దేవుడే భూమి ఆకాశాలని వాక్కుతో నిర్మించి 4వ దినాన్ని సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు మా తల్లి నక్షత్రాల వైపు చూసి నా కుమార్తెను బ్రతికించమంటే బ్రతికించాడు 11వ సంవత్సరంలో. నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు, కానీ 60 ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది నన్ను బ్రతికించి. ఎన్నో సంవత్సరాలు భూమి మీద వ్యర్థముగా గడిపాను. ఎన్నో సంవత్సరాలు ఊరికే నీడవలే గతించిపోయాను. ఇప్పుడు వయసు అయిపోయాక దేవుని స్తుతించాలంటే బలహీనత లేకుండా బలపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వంశం లేదని అడిగితే 4 కుమారులు ఇచ్చాడు. నా 2వ కుమార్తె 3 కుమారులు ఇచ్చాడు. 2 కుమారులు ఇంకా ఇస్తానని చెప్పాడు. అదే తాడేబెలుగుడు శైలజకు కూడా చెప్పాడు. 1 కుమారుడు పుట్టాడు, కానీ ఇంకా 2 పుడతారన్న. ఆపరేషన్ కదా, 3 ఆపరేషన్లు చేయటం కుదురుద్దా అని అడిగాడు. చేయొచ్చు అందోడి. నేనెంతో ఆనందించాను. వాళ్ళే ఇప్పుడు నా 2వ కుమార్తెకి 2 కుమారులు. వాళ్ళు కూడా దేవుని పనిలోనే దేవునిలో ఉంటున్నారు. కనుక దేవుడు మమ్మల్ని కొన్నాడు. నన్ను కన్నది నీవే, నన్ను కొన్నది నీవే, నాకున్నదంతా నీదే ప్రభువా అని పాడుకున్నాను. నాకున్న ప్రాణం అయింది. యాక్షన్ లేకపోతే క్షణంలో చనిపోతాం. ప్రకటన 7వ అధ్యాయంలో ఈ యొక్క గాలిని 4 చెంగులు పట్టుకునే 4 దూతలు వచ్చినప్పుడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చిన దూత, మా దేవుని దాసుల నొసళ్ళ యందు మేము ముద్రించే వరకు ఆపమని కోరితే ఆగిన సమయం ఇది. దేవుని స్తోత్ర. నేను అనుకునేదాన్ని కరోనాలో ఆక్సిజన్ బండలు తగిలించుకున్నారు. ముక్కులకి తగిలించుకుని తిరగాలన్నారు. ముక్కు ఎప్పుడు మూసుకుంటారు? కుళ్ళోసునొత్తే. దేశమే వ్యాకులంతో చెడిపోయి, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు లేకపోతే కూర రుచి ఉండదు. చేపలు ఉప్పులో ఎత్తి గట్టిపడిపోతాయి, రేపైనా వండుకోవచ్చు. అలాగే ఉప్పు ఏం చేస్తుంది? పాడవకుండా ఊరగాయ పచ్చడి ఉంచుద్ది. ఊరగాయ ఎంత చక్కగా మామిడికాయలు కొట్టి కారం వేసి నూనె వేసి ఎన్నేసిన ఉప్పు లేకపోతే ఏమైపోద్ది? పాడైపోద్ది, పురుగు పడద్ది. ఉప్పులాగా దేవుని పిల్లలే ప్రపంచంలో లేకపోతే ఎప్పుడో కరోనా పాలైపోయిన దేశం. దేవుని స్తోత్ర. ఆయన అంటాడు, ఆయనకి సృష్టి యావత్తూ లోబడద్దట. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేయటమే కాదు, గాలి అయింది, నీరు అయింది, అగ్ని అయింది, ఆకాశం అయింది, భూమి అయింది. ఆయన పేరు యెహోవా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి, కుమారులు లేనప్పుడు పుట్టక ముందే చూపించి కుమారుని ఇచ్చావు. కానీ 5వ నెల వరకు ఎవరికి చెప్పను, ఎక్కడికి వెళ్ళను. మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి చలివిడి అయ్యి తెచ్చుకుని పంచుతానన్న. 23 రోజులు వర్షంలో
మా పోల్లో చేనంత తడిసి ముద్దయింది పనల మీద. తప్పు ఒప్పుకున్న వెంటనే సూర్యుని ఉదయింపజేసావు తెల్లారేలోకి. ఆ ధాన్యం తెచ్చి పల్లాటెంకటేశ్వర పెసిరెడ్డి గారు ఆ డాబా మీద పోసాం. కనుక దావీదంటాడు రాజు అయ్యాక కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దన్నాడు. గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేస్తే అది ఉపకారం అని మరవద్దన్నాడు. సింహం నోట పడకుండా, ఎలుగుబంటి నోట పడకుండా, సౌలు చేతిలో పడకుండా కాపాడా. అలాగే మీ హస్తమే సాహస కార్యాలు చేసేది. చూడు, నా అరచేతిలో నువ్వు చెక్కానన్నావు. నీ అరచేతి వైపు చూచే ఆత్మీయ నేత్రం బిడ్డలకి నాకు దయచేయి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.